పౌలు భక్తుడు అంటున్నాడు, మీకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేర. ఎక్కడుందండి విశ్వాస గృహం? అంటే దేవుని సంఘమే. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస గృహం అంటే ఏంటి చెప్పండి? దేవుడు మనకిచ్చిన సంఘం, దేవుడు మనకిచ్చిన సంఘ బిడ్డలు, విశ్వాసులు, తోటి విశ్వాసులు, ఇలాంటి వారికి మేలు చేయడం మన యొక్క బాధ్యతగా ఉంది. విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేసే అనుభవం కలిగి ఉన్నామా? దేవుని బిడ్డలకు మేలు చేసే అనుభవం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే అనుభవం, ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకునే అనుభవం మనలో ఉందా? దేవుడు అలాంటి కృపను మనకి ఇచ్చినప్పుడు మనం ఇతరులను సంస్కరించడానికి, మేలు చేయడానికి ఉపయోగించబడాలి. యేసు ప్రభువు చెప్పిన గొప్ప బోధల్లో ఒకటి అదే కదా, నిన్ను వలే. అందరూ చెప్పండి, చర్చిలో ఉన్న వాళ్ళందరూ చెప్పాలా, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడా, ద్వేషించమన్నాడా? మరి మనం ఎందుకు ద్వేషిస్తున్నాం? మనం ఎందుకు కేకలేస్తున్నాం? మనం ఎందుకు నిందలేస్తున్నాం వాళ్ళ మీద? మనం ఎందుకు భయంకరంగా మాట్లాడుతున్నాం? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని దేవుడు చెప్పాడు. తీర్పు తీర్చడం ఆయన పని అన్నాడు, మన పని కాదు. మన పని ఏంటి చెప్పండి? ప్రేమించడం, సువార్త చెప్పడం, దేవుని మాటలు అందించడం. ఒక కీడును కీడుతో కాక దేంతో జయించమన్నాడు? మేలుతో జయించమన్నాడు దేవుడు. అది చెప్పేయడం చాలా ఈజీయే కావచ్చు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది. ఈ రోజుల్లో జీవితాలు ఎలా ఉన్నాయంటే, కుటుంబ సభ్యుల్ని ప్రేమించలేని పరిస్థితులు ఉన్నాయి. బయట వాళ్ళు ఏం ప్రేమిస్తారు చెప్పండి? భార్యనే ప్రేమించలేని భర్తలు, భర్తనే ప్రేమించలేని భార్యలు, తల్లిదండ్రులు ప్రేమించలేని పిల్లలు, పిల్లల్ని ప్రేమించలేని తల్లిదండ్రులు సమాజంలో పెరిగిపోతున్న ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఒక కుమారుడు పెండ్లి చేసుకున్నాడు. కోడలు వచ్చింది. రాగానే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అన్నాడు, మీకు మాకు సెట్ అవ్వట్లేదు, కొంచెం మీరేం అనుకోకపోతే కొంచెం ఓల్డేజ్ హోమ్లో దింపేస్తాను మిమ్మల్ని అన్నాడు. సరే నాయన, మీరు హ్యాపీగా ఉంటారంటే అంతకన్నా మాకు కావాల్సిందే ఉంది. ఎలాగే మేము ముసలివాళ్ళమే, నేడు రేపు పోతాం, నువ్వు నీ భార్య జాగ్రత్తగా ఉండండి, ఆయన సంతోషంగా ఉండండి, పర్లేదు మమ్మల్ని దింపేసి పర్లేదు అన్నారు. కొడుకు కోడలు ఇద్దరు తీసుకొచ్చి తల్లిని తండ్రిని ఒక ఆశ్రమంలో దిగబెట్టి వెళ్ళిపోయారు. ఏడుపు వస్తుంది కదా, ఏడుస్తున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. ఇంటి దగ్గర ఏదో అన్నారు కానీ ఇంకా బిడ్డ వాళ్ళ కోసం రాడని ఎప్పుడైతే తెలుసుకున్నారో ఏడుస్తూ ఉంటే, ఆ ఆశ్రమంలో ఒక పెద్ద ఆయన, చాలా కాలం నుండి ఒక ఆయన అందులో ఉన్నాడు, పనిచేస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా, చాలా సంవత్సరాల క్రితం మీకు పిల్లలు లేరని మా ఆశ్రమంలో ఒక అబ్బాయిని పెంచుకుందామని వచ్చారు కదా, ఆ అబ్బాయిని తీసుకెళ్లారు కదండి, ఎలా ఉన్నాడండి అబ్బాయి? ఒక అనాథ పిల్లని తీసుకెళ్లారు కదా మీరు, మా పిల్లలు లేరయ్యా, ఒక అనాథ పిల్లని ఇవ్వండి అని అడాప్ట్ చేసి తీసుకెళ్లారు కదా, ఆ బాబు బాగున్నాడండి, ఎలా ఉన్నాడండి అని అడుగుతున్నాడు ఆయన వచ్చి, పెద్ద ఆయన. ఎందుకంటే వీళ్ళ గురించి అతనికి తెలుసు. వెంటనే తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళం నీళ్ళు తుడుచుకుని, అదిగోనండి ఆ అబ్బాయే, ఎక్కడి నుంచి అయితే వాడిని తీసుకెళ్ళామో మళ్ళా తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ దింపేశాడు. ఇలాంటి కుటుంబాలు ఎన్ని లేవంటారు? చాలా తల్లిదండ్రులు అనాథ ఆశ్రమాల్లో దిగబెట్టకపోవచ్చు, కానీ ఇంట్లో వారిని ట్రీట్ చేసే విధానం అంతకన్నా దారుణంగా ఉంది. ప్రేమ లేని లోకంలో, ద్వేషం పెరిగిపోతున్న లోకంలో, స్వార్థం పెరిగిపోతున్న లోకంలో, మనం బాగుంటే చాలు, ప్రక్కోళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకునే ఈ లోకంలో దేవుని మాట ఎంత విశిష్టమైందో గమనించండి. విశ్వాస గృహమునకు చేరిన వారికి ఏం చేయాలా? మేలు చేయండి. పౌలు భక్తుడు అందుకని అన్నాడు, రోమాలో ఉన్న సంఘాన్ని గురించి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుతుంటే పౌలు భక్తుడు మాట రాశాడు. 1 Thessalonians chapter 5 and verse 15 చివర్లో ఆ మాట ఉంది, ఎడతెగక మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ఎడతెగక మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థనలో మనందరం ఎదగాలి, మన మోకాళ్ళు వంగాలి. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరిగా మారిపోవాలి. మనందరం ప్రార్థనా పరులుగా మనందరం అభివృద్ధి పొందాలి. ఒక మాట నాతో చెప్పండి, అందరూ కూడా మనం కేవలం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండకూడదు, మనందరం ప్రార్థనా పరులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కేవలం ప్రార్థన చేసేవాళ్ళంటే భోజనం దగ్గర ప్రార్థన చేస్తారు, కొంతమంది ప్రయాణాలకు వెళ్ళే ముందు ప్రార్థన చేస్తారు, కానీ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉండదు. ప్రార్థన చేయడం వలన దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం. నీ జీవితంలో అపవాది చెలరేగుతున్నాడా? మోకాళ్ళు వేసే ప్రార్థన చేయి. భార్యాభర్తల మధ్య తగాద పెరుగుతుందా? ఇద్దరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి.
బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ప్రార్థన చేయండి. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు చెరసాల నుండి ఏమయ్యాడో విడుదల పొందాడు. పేతురు గారు చెరసాల నుండి విడుదల పొందేశారంటే అదేమన్నా చిన్న చెరసాల, చిన్న జైలా? ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారట చెప్పగలరా? 4 చతుష్టయములు. చతుష్టయం అంటే 4. 4 × 4 ఎంత? 8. 16 మంది సైనికులు ఉన్నారట. జెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళు కూడా అంతమంది ఉండరేమో అంత చుట్టూ కదా. బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఉంటారు, జెడ్ కేటగిరీ, వై కేటగిరీ, ఇలాంటి కేటగిరీల్లో సెక్యూరిటీ ఇస్తాడు కొంతమంది విఐపీలకి. చుట్టూ ఉంటారు వాళ్ళు. ఆ లోపలికి ఈగ కూడా రానివ్వరు. ఏమో అది వచ్చి ఏం చేస్తుందో అన్న భయం వారికి ఉంటుంది. పేతురు గారి చుట్టూ ఎంతమంది ఉన్నారట? 16 మంది సైనికులు, రోమా సైనికులు. అలాంటి వారి మధ్యలో పేతురు ఉండగా సంఘం ఏం చేసిందట? అత్యాసక్తితో ప్రార్థన చేశారు. దేవుడు విడుదల ఇచ్చాడా లేదా? అద్భుతమైన విషయాన్ని దేవుడు పేతురుకి ఇచ్చాడు. ఈ రోజుకి కూడా ఈ అనాలజీని ఒకసారి గమనిస్తే సంకెళ్లలో, చెరసాలలో చాలామంది ఉండిపోయారు. వారి కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వారి విడుదల కోసం ప్రార్థన చేయాలా? దేవుని కార్యాలు స్పష్టంగా జరిగినట్లుగా ప్రార్థన చేయాలా? ప్రార్థన మన పరిస్థితులు మార్చే ప్రార్థన. దేవుని కొరకు అలాంటి అనుభవంలోకి వద్దామా? ఎడతెగక స్తోత్రం చేశారు, ఎడతెగక సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు దైవజనుడు. ఎడతెగక ప్రార్థన చేయండి. దేవుని వాత్సల్యత మన మీద ఎడతెగక నిలుస్తుంది. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.